CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం సర్పై ప్రతి BLAలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ప్రారంభమైన సర్ ప్రక్రియపై ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 2022 సంవత్సర ఓటరు జాబితా ప్రామాణికంగా ఈ సర్ ప్రక్రియ కొనసాగుతున్నదని, ఇందులో ఉన్న జాబితా ఆధారంగా ఇప్పుడున్న వారి జాబితా వారికి అనుబంధంగా చేర్చడం జరుగుతుందని, ఒకవేళ ఓటరు జాబితాలో ఉన్నవారు ప్రస్తుతం వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినా లేదా మరణించినా వారి వివరాలను సంబంధిత BLAలకు తెలియజేయాలని వారు ఏజెంట్లకు తెలపాలన్నారు. ఏదైనా సమస్యలు ఎదురైతే BLAలను సంప్రదించాలని, ఈ ప్రక్రియ సమయంలో అందరూ అప్రమత్తంగా ఉంటూ నిజమైన ఓటు హక్కును ఎవరూ కోల్పోకుండా చూడాలని వారు తెలిపారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు SIR జరుగుతుంది. ఓటర్ లిస్టులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం జరుగుతుంది. ఈపాటికే BLAలకు అందరికీ కూడా ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది కూడా వివరించడం జరిగింది. దాని తర్వాత ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఈపాటికే గ్రామాలలో, పట్టణాల్లో ఆల్రెడీ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తున్నారు. సో కొన్ని చోట ఇంకా స్టార్ట్ కాలేదు, అవి కూడా ఇమీడియట్గా మొదలు పెడతామని చెప్పడం జరిగింది. ఇప్పటికే మీకు ఎన్యూమరేషన్ ఫామ్స్ చూసిన వాళ్ళకి అర్థమైంది. అదే 2002 ఓటు వేసి ఉన్న వాళ్ళకు, అదేవిధంగా 2026 దాంట్లకు రెండింటికి మ్యాప్ చేసి ఓటర్ లిస్టు చేస్తారు. ఆ పాత దాంట్లకు 2002 ఓటర్ లిస్టులో ఉంటే వాళ్ళదంతా లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ప్రింట్ అయ్యి వాళ్ళ ఫోటోతో పాటు వచ్చేస్తుంది. వాటిని కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకోవాలి. వాళ్ళలో వేరే ఊర్లకు పోయి ఉంటే, ఇక్కడ లేకపోయి ఉంటే వాళ్ళు లేవు, ఇక్కడ లేరు అని చెప్పేసి రాసియాలి. అదేవిధంగా చనిపోయి ఉంటే అవి చనిపోయినారు అని వాళ్ళకు వివరాలన్నీ అందించాల్సిన అవసరం ఉంటుంది BLOలకు. అదేవిధంగా రెండోది, ఇప్పుడు ఓటర్ లిస్టుకు వచ్చేకల్లా వాళ్ళది రైట్ సైడ్ కొత్త ఫారం ఇస్తారు. ఆ ఫారంలో మీ తల్లిదండ్రులకు, అంటే 2002 ఓటర్ లిస్ట్ ఉన్న వాళ్ళకు మనం ఏ విధంగా బంధుత్వం అవుతాము అనేది చూపిస్తూ మనం ఇచ్చే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, ప్రతి ఒక్క BLA ఖచ్చితంగా పాల్గొనాలి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదు, లేకుంటే చేయలేకపోతున్నామంటే మాకు చెప్పండి, మేము మార్చి సరి చేసే ప్రయత్నం చేస్తాం. కానీ మిమ్మల్ని నమ్ముకున్న తర్వాత మీరు సరిగ్గా చేయకపోతే అది అందరికీ ఇబ్బంది కలిగించే అంశంగా వస్తుంది. కాబట్టి సో డెఫినెట్గా అందరూ ఉండాలి. అండ్ రెండోది, BLOలకు క్లియర్ కట్గా చెప్పండి. బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైనా కానీ మనకు సహకరించకపోయినా, ఎవరైనా కానీ చనిపోయిన ఓట్లను, దొంగ ఓట్లను ఎక్కించే కార్యక్రమం చేసినా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొని రండి. వాళ్ళ మీద చర్యలు ఉంటే వాళ్ళ ఉద్యోగాలు కూడా పోతాయి. అదేవిధంగా మీరు అనునిత్యము BLOలు మీకు పోయేటప్పుడు ఇన్ఫామ్ చేసిపోవాలి. వాళ్ళు రోజుకు 50 నుంచి 70 ఇండ్లు మాత్రం తిరుగుతారు కాబట్టి అది పెద్ద సమస్య కాదు. ఫోటో కూడా న్యూగా ఎంటర్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు కొత్త ఫొటోస్ నీట్గా కల్పించే కార్యక్రమం చేయండి. అదేవిధంగా ఎవరైనా కానీ BLOలు కోఆపరేట్ చేయకపోయినా, సహకరించకపోయినా, లేకుంటే తప్పిదాలు చేస్తున్నా, లేకుంటే ఇంకొక పార్టీకి సహకరిస్తున్నట్టు తెలిసినా కానీ ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేయండి. నేను సంబంధించిన అధికారులతో మాట్లాడతాను. BLOలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎక్కడే కానీ వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని దొంగవి ఎక్కించే కార్యక్రమం కానీ, అదేవిధంగా లేని ఓట్లను తీసుకొని వచ్చే కార్యక్రమం కానీ, ఉన్న ఓట్లను ఎక్కించుకోకుండా పోయే కార్యక్రమం చేయొద్దండి. ఇట్స్ యువర్ డ్యూటీ. ఎందుకంటే చెప్పేవాళ్ళు చెప్తా అంటారు, ఈరోజు ఉంటా అంటారు, రేపు పోతా అంటారు. మళ్ళీ అనిత్యం ఉండాల్సింది మీరే. కాబట్టి అది చూసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా 2002లో 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు లేకపోతే, వాళ్ళు ఎవరైతే ఆ లిస్టు లేకపోతారో 11 డాక్యుమెంట్లను ఇవ్వడం జరిగింది. ఆ 11 డాక్యుమెంట్లను తీసుకొని సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇస్తారు. 2 ఫారాలుగా మన చేతికి ఇస్తారు. ఒక ఫారం వాళ్ళ చేతికి ఇవ్వాలి, ఒక ఫారం మన దగ్గర పెట్టుకోవాలి. ఆ రసీదు కూడా తీసుకునే కార్యక్రమం చేయాలి. సో కాబట్టి అందరూ కూడా గ్రామానికి సంబంధించిన కమిటీ నాయకులు, వార్డుకు సంబంధించిన కమిటీ నాయకులు, అదేవిధంగా కేవలం ఇది BLAల పాత్రనే కాదు, అదేవిధంగా మండలము నుంచి, గ్రామం నుంచి మండలము, జిల్లా స్థాయి వరకు వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందే. BLAలు అనేది ఒక ఆథరైజ్డ్ పర్సన్గా మనం ఇచ్చినాం అంతే. సో అతనికి మనం అందరం కూడా చేయాలి. మనం ఎక్కించి, ఇప్పుడు ఎట్లుంటుందంటే, మనం ఎవరు ఓటు అయితే మన దగ్గర నుంచి ఎక్కించగలుగుతామో
వాళ్ళందరూ కూడా మన ఓటు దగ్గరుండి చేసినాడు ఈ కార్యక్రమంలో భాగంగానే దాని మీద వాళ్ళకు కూడా ఆలోచన ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఇదేం కేవలం బిఎల్ఏలకు మాత్రమే కాదు, మీకు ఏ సమస్య ఉన్నా కానీ నాకు ఇమ్మీడియట్గా ఫోన్ చేయండి. ఒకవేళ అక్కడ సహకరించకపోతే ఆ ఉద్యోగస్తులతో అయినా నాతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. మనకి ఏవి దొంగవద్దు. యాజ్ పర్ రూల్ ఏమున్నాయో ఆ రూల్ ప్రకారం అర్హత కలిగిన ప్రతి ఓటరు మిస్ కాకూడదు అనేది మన ఆలోచన. అదేవిధంగా చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.